హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, మీలో ఎక్స్కర్షన్ అంటే ఎంతమందికి ఇష్టం? అబ్బో, నాకు ఇష్టం అక్క, ఎక్స్కర్షన్ అంటే నాకు చాలా ఇష్టం అని మీలో చాలామంది చెప్తున్నారు కదా. అబ్బా, ఎగ్జామ్స్ అంటావా? నాకు అస్సలు ఇష్టం లేదక్క. ఎప్పుడు బుక్స్ పట్టుకొని ఎగ్జామ్స్, ఎఫ్ఏస్, ఎస్ఏస్ రాసి రాసి విసిగిపోయి ఉన్నామక్క అని చాలామంది ఇబ్బంది పడుతున్నారా? ఓకే చిల్డ్రన్, ఎక్స్కర్షన్ అంటే అందరికీ ఇష్టమే కదా. పిల్లలు, ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ అన్నారు, చిల్డ్రన్, మనం నెక్స్ట్ మండే మిమ్మల్ని అందరినీ ఎక్స్కర్షన్కు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఆర్ యు రెడీ చిల్డ్రన్ అంటే, ఎస్ మ్యామ్, మేము రెడీగా ఉన్నామని పిల్లలందరూ చాలా సంతోషంగా గట్టిగా అరిచారు. పిల్లలు, మీ పేరెంట్స్కి చెప్పండి, నెక్స్ట్ మండే వచ్చేటప్పుడు చక్కగా స్నాక్స్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, ఎవరు బుక్స్ తేవద్దు, ఓకేనా అని అందరికీ చెప్పారు. పిల్లలంతా చాలా హ్యాపీగా మరి ఇళ్లల్లో చెప్పి పర్మిషన్స్ తీసుకొని మండే రోజు చక్కగా బ్యాగ్స్ వేసుకొని ఎక్స్కర్షన్కి బయలుదేరారు. పిల్లలు, ఎవరు ఫ్రెండ్స్తో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ స్నాక్స్ బ్యాగ్స్ తీసుకొని చక్కగా బస్సు ఎక్కేశారు. అందరూ కూర్చొని భలే సంతోషపడుతున్నారు, నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు, చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు. పిల్లలు, ఇంతలో ఒక రూట్ వచ్చింది. ఆ రూట్ ఎలా ఉందంటే, ఒక పెద్ద కొండ, ఆ కొండ కింద ఒక చిన్న దారి ఉంది, గుహలాగా. ఆ కొండ కింద నుండి చిన్న రోడ్డులో నుంచి బయటికి రావాలి. ఇంతకుముందు చాలాసార్లు ఆ రూట్లో డ్రైవర్ వచ్చాడు. దాంట్లో ఏముంది కదా, ఈసారి కూడా అటే వెళ్ళిపోదామని డ్రైవర్ తన బస్సుని ఆ రూట్లో తీసుకొస్తున్నాడు. చూస్తుంటే వెళ్ళిపోతుందా లేదా అని అనుకుంటున్నాడు. అవును, నేను ఇన్నిసార్లు ఇదే రూట్లో వచ్చినప్పుడు నా బస్సు చాలా ఈజీగా వెళ్ళిపోయింది, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చులే అని అనుకొని బస్సు డ్రైవర్ బండిని ముందుకు తీసుకువెళ్ళిపోయాడు. పిల్లలు, ఎలా తీసుకొని వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్గా కొండ కిందికి వచ్చాక కొంచెం దూరం వెళ్ళాక బండి ఇరుక్కుపోయింది. పిల్లలు, అయ్యా, ముందుకు వెళ్ళలేదు. పిల్లలు, ఇప్పుడు ఎట్లా? బండి వెనక్కి పోవట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, స్టక్ అయిపోయింది. ఆ కొండ లోపల ఆ బండి ఇరుక్కుపోయింది. పిల్లలు, అందరు పిల్లలకి చాలా భయం వేసింది. మనం కూడా ఆ బస్సులో ఉంటుంటే, అమ్మో, ఇప్పుడు నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలి, అయ్యో, డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి అని చాలా భయపడుతూ, అమ్మో, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, ఈ అడవిలో, ఈ కొండల్లో నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, మా మమ్మీ ఏమనుకుంటుందో, మా మమ్మీ ఇంకా నా కోసం వెయిట్ చేస్తుందేమో, అయ్యో, లేట్ అయిపోతుంది, నాకు భయం వేస్తుంది అని చాలామంది పిల్లలు భయపడిపోతూ ఉంటారు కదా. మరి ఇంతకీ అందరూ టెన్షన్ పడిపోతూ ఉన్నారు. పిల్లలు, ఆ బస్సులో కూడా. పిల్లలు, అప్పుడు డ్రైవర్ ఆలోచిస్తున్నాడు, అదేంటి, నేను ఎప్పుడు వచ్చిన రూటే కదా, ఇంతవరకు నేను ఎప్పుడు ఇక్కడ స్టక్ అవ్వలేదు, ఇప్పుడేంటి ఇలా ఇరుక్కుపోయాను అని డ్రైవర్ టెన్షన్ పడుతూ ఉన్నాడు. వెనుకున్న పిల్లలంతా భయపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, డ్రైవర్ గారు, ఒక పని చేద్దామా, ముందు ఒక కారు ఉంది, ఆ కార్ని ఆపి మన బస్సుని కట్టేసుకొని లాక్కొని వెళ్ళిపోమని చెప్దాము అని అంటే, ఇంత పెద్ద బస్సు అంత చిన్న కారుకి ఎలా వస్తుందండి, ఏమో అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటున్నాడు డ్రైవర్. ఈ లోపల ఇంకొకరు వచ్చి అన్నారు, డ్రైవర్ గారు, మనం పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దామా, వాళ్ళు క్రేన్ తీసుకొచ్చి ఆ క్రేన్ హెల్ప్తో బస్సుని బయటికి తీసుకొస్తారు, మనం ఫోన్ చేద్దామా అని అడుగుతూ ఉన్నారు. పిల్లలు, ఇలా ఎట్లా బయటికి రావాలని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఇస్తూ ఉన్నారు. పిల్లలు, అప్పుడు ఆ బస్సులో ఉన్న ఒక చిన్న పిల్లోడు అంటాడు, అంకుల్ అంకుల్, నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, మనము బస్సు దగ్గరికి వెళ్ళి కింద దాని వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్లో ఎయిర్ని కొంచెం తగ్గిస్తే అప్పుడు బస్ కొంచెం దిగుతుంది కదా, అప్పుడు వెళ్ళిపోతుంది అంకుల్ అని చెప్పాడు. పిల్లలు, అరే, నువ్వు వయసులో చాలా చిన్నోడు అయినా భలే ఐడియా ఇచ్చావరా, ట్రై చేద్దాం పదా అని గబగబా బస్సు డ్రైవర్ కిందికి దిగి అక్కడున్న బస్ టైర్స్లో ఉన్న ఎయిర్ని కొంచెం తగ్గిస్తారు. పిల్లలు, అప్పుడు బస్సు కొంచెం డౌన్ అవుతుంది, అప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తారు. అందరు కలిసి అంత చక్కటి ఐడియా ఇచ్చిన ఆ చిన్నోని చూసి, వెరీ గుడ్,
సూపర్ అని అందరూ చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేస్తారు. అంతవరకు ఉన్న భయం ఒక్కసారిగా తొలగిపోయి అందరిలో సంతోషం వచ్చేసింది పిల్లలు. నిజమే కదా, అది కొంచెం గాలి తగ్గించినప్పుడు ఆ బస్సు లెవెల్ డౌన్ అయినప్పుడు ఆ దారిలో నుంచి వెళ్ళిపోయింది. నేను ఇక్కడే ఉంటా, నేను అస్సలు తగ్గను, నేను ఇంతే ఉంటానంటే ఏ క్రేన్ సహాయంతో ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు పిల్లలు. కొంచెం తగ్గటం వల్ల ఆ బస్సు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే నేను తగ్గను, నేను ఇంతే ఉంటా, నేను ఎక్కడ నేను ఇంతే ఉంటానంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలు. అందుకే మనం తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. అతని జీవితంలో కూడా గర్వం అనేది ఎంత సాడ్ పని చేసిందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకరోజు రాజు పడుకున్నాడు పిల్లలు. మీరు కూడా పడుకుంటారు కదా రాత్రి, అలాగే రాజు నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు ఒక కళ వచ్చింది. పిల్లలు మీకు ఎప్పుడైనా కళ వచ్చిందా? కళలు వస్తాయి కదా. రాజుకి కళ వచ్చింది. అదేంటంటే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద చాలా ఆకులు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ చెట్టు కింద బోల్డ్ అన్ని యానిమల్స్ ఉన్నాయి. అంతేకాదు పిల్లలు, ఆ చెట్టు మీద చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. ఆ చెట్టు నీడన ఎన్నో జంతువులు దాని ఫ్రూట్స్ తింటూ దాని దగ్గర రెస్ట్ తీసుకుంటూ అలా బ్రతుకుతున్నాయి. ఈ లోపల ఆ కళలో ఏం జరిగిందో తెలుసా? పరలోకం నుంచి ఒక అతను వచ్చి ఈ చెట్టును నరికేయండి అన్నాడు పిల్లలు. అయ్యో, అంత కలర్ఫుల్ చెట్టు, అన్ని బ్యూటిఫుల్ ఫ్రూట్స్, అన్ని డిఫరెంట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ దాని కింద రెస్ట్ తీసుకుంటుంటే చెట్టు నరికేయండి అనగానే ఒక్కసారి చెట్టుని నరికేశారు పిల్లలు. అయ్యో, ఆ చెట్టులో ఉన్న ఆకులు, కొమ్మలు, ఫ్రూట్స్, బర్డ్స్, యానిమల్స్ అన్ని చెల్లా చెదురైపోయాయి. అయ్యో, ఏంటి ఇలా వచ్చిందని చాలా కంగారు పడ్డాడు పిల్లలు. రాజు పొద్దున్న లేచి అంటున్నాడు, ఎవరైనా నా కళకు అర్థం చెప్తారా? నాకు చాలా కంగారు అనిపిస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు దానియేలుని తీసుకొస్తారు. దానియేలు అంటాడు, రాజా, నీకు వచ్చిన కళకు అర్థం ఏంటంటే నిన్ను దేవుడు చాలా బ్లెస్సింగ్గా చేశాడు రాజా. కానీ నువ్వు మనసులో ఎప్పుడు కూడా గర్వించొద్దు, ఓకేనా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నేనే కదా ఈ బబులోన్నంతా మంచిగా చేశాను. నేనేంటనుకుంటున్నా, ఎన్నో దేశాలలో మా దేశంలో ఉంటారు, నేను ఎంత ప్రాస్పరస్గా ఉన్నానో, నేను ఎంత బాగా ఉన్నానో, రిచ్గా ఉన్నానని కనుక నువ్వు గర్విస్తే చాలా ఇబ్బంది పడతావు రాజా. అడవిలోకి వెళ్ళి గడ్డి తినే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త రాజా అని దేవుడు వార్న్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడని చెప్పాడు పిల్లలు. అప్పుడు రాజు ఓకే ఓకే నేను చాలా జాగ్రత్తగా ఉంటానే, అమ్మో గర్వం రాకుండా నేను చాలా కేర్ఫుల్గా ఉంటానని అనుకున్నాను. పిల్లలు మీరు కూడా సండే స్కూల్లో లెసన్ వినగానే యేసయ్య ఈ రోజు నుంచి నేను అస్సలు అబద్ధం ఆడను యేసయ్య అని చెప్పిన తర్వాత, అలా చెప్పి ప్రేయర్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎంతమంది మళ్ళీ వెంటనే అబద్ధం ఆడారు? ఏసయ్య ఈరోజు నుంచి నేను అస్సలు దొంగతనం చేయను ఏసయ్య, బూతు మాటలు మాట్లాడిన ఏసయ్య, సినిమాలు చూడనేసయ్య అని ఏసయ్య దగ్గర ప్రేయర్ చేసి ఎంతమంది ఏసయ్యకి ఇచ్చిన మాట ప్రకారం జీవించారో? మనం ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాం కదా పిల్లలు. మరి ఈరోజు నెబుకద్నెజర్ ఆ రాజు దగ్గర నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే 1 year వరకు రాజు చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఒకరోజు బబులోను దేశం అంతా అలా చూస్తున్నాడు పిల్లలు. చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో, ఎంత అందంగా కనిపించిందో, చెట్లు ఎంత బాగున్నాయో, యానిమల్స్ ఎంత బాగున్నాయో, పట్టణాలు ఎంత బ్లెస్ అయ్యాయో, ఎంత బాగా డెవలప్ అయ్యాయో చూసి ఒక పక్కకి వెళ్ళి అనుకుంటున్నాడు, ఇదంతా నేనే కదా అనుకున్నాడు. పిల్లలు మీకు ఇందాకే చెప్పాను కదా, డానియేల్ ఏం చెప్పాడు? అలాంటి థాట్ మనలో రాకుండా జాగ్రత్త పడమన్నాడు కదా. కానీ నెబుకద్నెజరు ఆ థాట్, రాకూడని థాట్ అతనికి వచ్చేసింది పిల్లలు. అయినా కూడా కంట్రోల్ చేసుకోకుండా, అవును ఇదంతా నేనే
చేశాను, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మా దేశం, అంతా నా వల్లే జరిగింది అని గర్వపడ్డాడు పిల్లలు. అసలు ఆ థాట్ తన మనసులో ఉందో లేదో వెంటనే అతని మనసు మారిపోయింది, అతని శరీరంలో మార్పు వచ్చేసింది. పక్షిరాజు లాంటి గోర్లు వచ్చేసాయి, మనుషుల మధ్యలో నుంచి పారిపోయి చెట్లలోకి వెళ్ళిపోయాడు. పైనుంచి మంచు తన మీద పడతా ఉంది, ఇంకా జంతువులాగా అయిపోయాడు. ఇలా నిలబడిన వ్యక్తి ఒక యానిమల్ లాగా మారిపోయాడు, అడవిలో గడ్డి తింటా ఉన్నాడు. ఎంత సాడ్ కదా. కింగ్కి క్రౌన్ ఉంటుంది, రాయల్ రోబ్స్ ఉంటాయి, తర్వాత ఎన్నో ప్రశస్తమైన ఉంగరాలు ఉంటాయి, ఎన్నో కాస్ట్లీ థింగ్స్ అతనికి ఉంటాయి కదా. ఇప్పుడు గర్వం వల్ల రాజు అడవిలోకి వెళ్ళి గడ్డి తింటున్నాడు. ఎంత సాడ్ థింగో కదా. ఇలా జరగటం వల్ల కొన్ని రోజుల తర్వాత నెబుకద్నెజర్ రాజుకి కొంచెం బుద్ధొచ్చింది. ఎప్పుడు తెలుసా, దేవుడే నిజమైన వాడు, ఆయనే గొప్పోడు, నిజంగా దేవుడిస్తేనే మనం ఏదైనా అనుభవించేది, ఇదంతా దేవుడి వల్లే కానీ నా గొప్పతనం ఏది లేదని ఎప్పుడైతే నెబుకద్నెజరు ఒప్పుకున్నాడో అప్పటి నుండి దేవుడు మళ్ళీ మనిషి లాంటి స్వభావం నెబుకద్నెజర్కి ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడే గొప్ప అని యాక్సెప్ట్ చేశాడో అప్పుడు నెబుకద్నెజరు మళ్ళీ అడవిలో నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ రాజయ్యాడు, బబులోను దేశాన్ని కొంతకాలం పరిపాలించాడు. పిల్లలు, ఈ నెబుకద్నెజర్ జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే, బైబిల్ చెప్తుంది గర్వము మన జీవితాన్ని నాశనం చేస్తుందని. దేవునికి గర్విష్ఠులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి స్కూల్లో కానీ మరి సండే స్కూల్లో కానీ ఇంట్లో కానీ మనము మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. అరే మీ ఇంట్లో రిమోట్ కంట్రోల్ కార్ ఉందా, మా ఇంట్లో అయితే 4 ఉన్నాయి తెలుసా, మా ఇంట్లో ఇన్ని టాయ్స్ ఉన్నాయి, నాకు సైకిల్ ఉంది, నాకు మంచి ఫోన్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది, నీకు లేదారా అని పక్కన వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. అరే నా డ్రెస్ చూసావా, 5000 రూపీస్, నీది ఎంతరా, 500ఏనా, అయ్యా నీ బట్టలేంట్రా అంత పాతగా ఉన్నాయి, నీ పెన్ను 5 రూపీసేనా, నాదైతే 100 రూపీస్ తెలుసా, నా బట్టలు కాస్ట్లీయే, నా టాయ్స్ కాస్ట్లీయే, మాదంతా కూడా రిచ్ ఫ్యామిలీరా, మా ఈ పెద్ద ఇల్లు తెలుసా, మీదైతే చిన్న గుడిసె, మేము చాలా రిచ్ తెలుసా అని వేరే వాళ్ళకి ఇతరుల దగ్గర మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ గర్వపడితే దేవుడు అంటున్నాడు అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట, దేవుడు వాళ్ళకి కటిఫ్ చెప్పేస్తాడంట. అంతేకాదు హంబుల్గా ఎవరైతే తగ్గించుకొని ఉంటారో దేవుడు వాళ్ళని ఆనర్ చేస్తాడంట, దేవుడు వాళ్ళకి కృప చూపిస్తాడంట. చెల్లి తమ్ముడు, గర్వం ఎంత డేంజరో కదా. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనలో గర్వం అస్సలు ఉండకూడదు. ఎవరైనా గర్వంతో బిహేవ్ చేస్తే దేవుడు వాళ్ళని పనిష్ చేస్తాడు, అందరి ముందు షేమ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకే దేవుడిచ్చే పనిష్మెంట్కి మనం గురి కాకుండా ఉండాలి అని అంటే తప్పకుండా మనం హంబుల్గా ఉండాలి. మరి చెల్లి తమ్ముడు, ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఆ బస్సు అంత పైకి ఉండేసరికి అసలు రోడ్డు దాటలేకపోతుంది, కానీ ఎప్పుడైతే కొంచెం తగ్గిందో అప్పుడు ఈజీగా వెళ్ళిపోయింది. అంతేకాదు నెబుకద్నెజరు గర్వించినప్పుడు అడవిలోకి వెళ్ళి ఇబ్బంది పడ్డాడు, కానీ ఎప్పుడైతే తగ్గించుకున్నాడో దేశంలోకి వచ్చి గొప్ప రాజుగా నిలబడ్డాడు. చెల్లి తమ్ముడు, స్కూల్లో కానీ సండే స్కూల్లో కానీ ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ కూడా నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకోవద్దు. యేసయ్య ఇవ్వటం వల్లే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం, దేవుని బ్లెస్సింగ్స్ వల్లే కదా మనం ఈరోజు ఇవన్నీ అనుభవిస్తున్నాం. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దేవుని దయ వల్ల నేను బాగున్నాను, గాడ్స్ గ్రేస్ వల్ల దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు, నా గొప్పతనం కాదు, అది ఆయన ఇచ్చిందే అని ప్రతి విషయాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లించే వారిగా ఉండాలి. ఓకేనా? మరి ఈరోజు నుంచి అలా ఉందామా మనం? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. బస్సు కొంచెం తగ్గినప్పుడు చక్కగా వెళ్ళిపోయింది. అలాగే నెబుకద్నెజరు గర్వించినప్పుడు ఇబ్బంది పడ్డాడు. తన జీవితంలో బుద్ధి తెచ్చుకున్నాక నెబుకద్నెజర్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని కింగ్గా నిలబెట్టావు. ప్రభువా, చాలాసార్లు మా ఫ్రెండ్స్ ముందు, స్కూల్లో, నైబర్స్ దగ్గర ఎన్నోసార్లు గర్వంతో కూడిన మాటలు మాట్లాడాం. మమ్మల్ని క్షమించండి, నీ బిడ్డలుగా మేము తగ్గించుకునేవారుగా ఉండటం మాకు నేర్పించమని ఈ రోజు నుంచి ఎక్కడా ఎవరి దగ్గర గొప్పలకు పోకుండా తగ్గించుకునే మనసిచ్చి
అంతా నీ దయ వల్లే నువ్వు మాకు ఇచ్చావని చెప్పుకోవడానికి నేను మహిమపరిచే కృప మాకు దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 పేతురు 5:5. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మరోసారి నేర్చుకుందామా? 1 పీటర్ 5:5. 1 పేతురు 5:5. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5:5. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.